యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియజేస్తున్నాను. నాతో మాతో మాట్లాడండి. చేరువచ్చిన బిడ్డలు, తండ్రి మైక్ ద్వారా వింటున్న బిడ్డలు, అలాగే ప్రభా యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖనాన్ని మనం జాగ్రత్తగా మరొకసారి పరిశీలించినట్లయితే నేను చదువుతాను, మీరు చూడండి బైబిల్ గ్రంథాన్ని. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరని చెప్పాను. రెండు విషయాలు మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఎవరు? మోషే ఎవరండి? ఇశ్రాయేలుకు నాయకుడు, ఇశ్రాయేలు విమోచించడానికి కదా దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు పిలుచుకున్నవాడు. ఇశ్రాయేలీయులు మోషేని ఎంత ఇబ్బంది పెట్టారో అంతే ప్రేమిస్తారు. మోషే మావాడు, అబ్రహాము మావాడు అని వారి స్థానాలు అంత ఎత్తులో ఉంటాయి వాడి హృదయాల్లో. దేవుడు కూడా వారికి ఆ స్థానాలు ఇచ్చాడు. దేనిని బట్టి ఆ స్థానం వచ్చిందంటే ఊరికే రాత్రి అలాలి. వారు ఎంతో కాలం భక్తి చేసిన వారు, దేవుని యందు నమ్మిక కలిగిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని పనులు చేసిన వారు. మోషే జీవితాన్ని మనం చూస్తే మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలలో దేవుడు 3 భాగాలుగా 3 పాఠాల ద్వారా దేవుడు మోషే జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఐగుప్తు రాజుగా, యువరాజుగా పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, గొర్రెలను మేసేవాడిగా తన మామ ఇంటి దగ్గర మామతో కలిసి ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, మాట్లాడడం మానేశాడు, ప్రజలతో సంబంధాలు లేవు. ఈ 40 సంవత్సరాలు దేవుడు మోషేకు ఎన్నో సంగతులు నేర్పించాడు. మోషేకు తెలీదా? ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణుడు మోషే. ఐగుప్తులో అనేక రకమైన విద్యలు ఉన్నాయి, చదువులో కానీ జ్ఞాన విషయాల్లో అన్ని విషయాలు. యువరాజు కాబట్టి ఏం చేయాలి? రాజ్యాన్ని తర్వాత ఏలతాడు కాబట్టి ఏం చేస్తారు? యువరాజుకి అన్నీ నేర్పిస్తాడు, విద్యలన్నీ నేర్పిస్తారు, ప్రజలందరినీ పరిపాలించే విధంగా నేర్పిస్తారు. కనుక యువరాజుగా పెరిగిన ఈ మోషే ఐగుప్తు సకల విద్యలో ప్రావీణ్యం కలిగిన వాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మోషేని ఐగుప్తు నుంచి పిలిపించి ఇత్రో అయిన తన మామ దగ్గర ఇతను ఏం చేస్తున్నాడు? మందను కాస్తూ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలలో మోషే దేవుని దగ్గర ఎన్నో సంగతులు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన తర్ఫీదైన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మోషేను తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం చెర నుండి విడిపించడానికి విమోచకుడుగాను రక్షకుడుగాను మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రియులారా, మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ తర్వాత మోషే వారితో ప్రయాణమైన పరిస్థితులు మనం చూస్తాం. మధ్యలో మోషేని వారు ఎన్ని రకాలుగా బాధ పెట్టారో, ఎన్ని శ్రమలు పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరం ఎరుగుదాం. మోషే పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందనంటే దేవుడు ఏమన్నాడు మోషేతో? ఎవరెవరు? అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి, నన్ను నమ్ముకొనకపోతిరి. ఈరోజు అంశం ఏంటంటే నన్ను నమ్మకపోతిరి అని అంటున్నాడు. దేవుని నమ్మని వారు లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నమ్మిన వారి కంటే నమ్మని వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నమ్మిన వారిలో కూడా నామకార్థమైన వారు సగం మంది ఉన్నారు. ఆయన్ని యథార్థంగా ఆరాధించేవారు తక్కువగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం.
ఇశ్రాయేలు ప్రజలు విషయంలో దేవుడు మోషే ఆహారంలో ఏమన్నారంటే, మీరు నన్ను నమ్మకపోతిరి అంటున్నాడు. మోషే నమ్మకపోవడం ఏంది? ఇది ఆశ్చర్యమైన మాట కదమ్మా. మోషే నమ్మకపోవడం ఏంది? దేవుడు ఎవరిని కూడా ఆయన తప్పు చేసినప్పుడు సమర్థించేవాడు కాదు, పాపం చేస్తే వదిలిపెట్టేవాడు కాదు. ఆయన పాప విమోచకుడు. పాపం నుంచి విమోచిస్తాడు కానీ పాపాన్ని సమర్థించడు, పాపాన్ని అంగీకరించడు, తప్పుని ఆయన సమర్థించడు. మోషే కూడా దేవుని దృష్టిలో నమ్మనివాడిగా అయిపోయాడు. ఎందుకు దేవుడు అలా అనాల్సి వచ్చింది మోషేని అని చూస్తే 20వ అధ్యాయం వచ్చిన 8 చదువుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం వచ్చిన 8 చదువుకుందాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్ళున్న బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును. దేవుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, నీళ్లు లేవు అని గోల చేస్తున్నారు. ఎంతగా బాధ పెట్టారు అని అంటే మోషేని వాళ్ళు భయంకరంగా బాధ పెట్టారు. మోషే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే నువ్వు బండతో ఏం చేయాలా? ఈ విషయం మీరు ఎరిగుంటేనే మనకి వాక్యం చక్కగా అర్థమైంది. చక్కగా వినండి. బండతో మాట్లాడుము. చెప్పండి, అందరు చెప్పాలి నోటితో. బండతో మాట్లాడుము. ఎవరి బండ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తుతో నేను ఇలా అంటాను. మోషేతో చెప్పిన దేవుడు మనతో చెప్తున్నాడు. బండ క్రీస్తు అయినప్పుడు ఇప్పుడు బండ ప్లేస్లో ఒక మాట మనం పెట్టుకోవచ్చు. ఏమని? మోషే నువ్వు క్రీస్తుతో మాట్లాడుము. చెప్పండి, మోషే నువ్వు క్రీస్తుతో మాట్లాడుము. ఇప్పుడు మోషే ఏం చేశాడండి? వచ్చిన 10 తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును ప్రోగు చేసినప్పుడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా, ఇలా అంటాను, ఇప్పుడు ఎవరిని కొట్టాడు మోషే? క్రీస్తును కొట్టాడు. చెప్పండి, ఇప్పుడు అనొద్దా దేవుడు? నన్ను నమ్మకనక పోతిరి కదా. మనలో ప్రశ్న ఏంది? మోషే నమ్మకపోవడం ఏందన్నా? మోషే నమ్మకపోతే ఇంకా మనమే పోతవాళ్ళం అని మనలో ప్రశ్న. ఎంత గొప్ప భక్తులైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత పెద్దవారైనా లోకంలో ఏదో ఒక సందర్భాల్లో జారిన వాళ్ళే, పొరపాటు చేసిన వారే. అయితే పొరపాటును సరి చేసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నీలో ఉన్న లోపాలను, పాపాలను విడిచిపెట్టరమ్మాలని దేవుడు కోరుకుంటాడు. నీలో లోపాలను ఎత్తి చూపించి నిన్ను లోకంలో సిగ్గుపరచడానికి కాదు ఆయన ఉంది. నీ పాపాన్ని శిక్షేసి నువ్వు నశించిపోవాలని దేవుడు కోరుకోవట్లా. నశించి దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. నువ్వెంత ఘోరమైన పాపివైనా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నా యొద్దకు రండి అన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి అంటున్నాడు. ఆయన రండి అనే దేవుడు, పొమ్మనే దేవుడు కాదు. వచ్చే వాళ్ళని ఏమన్నాడు? నువ్వు ఎలాంటి వ్యక్తి అయితే రావాలని ఆయన షరతులు పెడతలా కదా. నువ్వు పుణ్యస్నానాలు చేస్తేనో, నీ పాపాలు పోతేనో, నువ్వు పరిశుద్ధులు అయితేనో, నువ్వు కానుకలు ఇస్తేనో కదా,
నువ్వు బాగా మాట్లాడగలిగితేనో, నువ్వు బాగా పాట పాడగలిగితేనో అని షరతులు పెడతలా. ఎలాంటి వారిని నమ్మన్నాడు ఆయన? ఎంత ఘోర పాపినైనా ప్రేమించే దేవుడు, రమ్మనే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీ స్థితిని, నీ పరిస్థితిని బట్టి ఆయన పిలవటం లేదు, కానీ ఆయన నీ పరిస్థితులు చూడకుండా నువ్వు మారకముందే నిన్ను ఆయన ప్రేమించాడు. నువ్వు పాపంలో ఉండగానే ఆయన ప్రేమించాడు. నీ పరిస్థితులు మారక ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పుట్టిన వాందు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మనం నశించిపోకుండా నిత్యజీవం పొందాలని యేసు ప్రభువును మన కొరకు అనుగ్రహించాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీకోసమే ఆయన వచ్చాడు. ఈ సంగతి నువ్వు గుర్తెరగాల. ఇప్పుడు మోషే విషయంలో ఏమైందంటే, మోషేని ఏమంటున్నాడు దేవుడు? నన్ను నమ్మకపోతిరి అంటున్నాడు. ఎందుని బట్టేనంటే, క్రీస్తు అనే బండతో మాట్లాడాల్సిన మోషే ఏం చేస్తున్నాడు? 2 మార్లు, ఒకసారి కూడా కాదు. కొట్టావు కదా అని చెప్పేసి ఆయన నీరీయటం మానేశాడా? ఏమండి, చదవండి వచ్చిన 11లో. 2 మార్లు తన కర్రతో కొట్టగా నీళ్లు సమృద్ధిగా కదా. ఆయన కొట్టినా ప్రేమిస్తాడు, ఆయన తిట్టినా ప్రేమిస్తాడు, ఆయన దగ్గరికి రాకపోయినా ప్రేమిస్తాడు, ఏమంటే ఆయన నమ్ముకోపోయినా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమామయుడు ఆయన. ఇప్పుడు మోషే క్రీస్తు అనే బండను కొట్టాడు. కొడితే ఏం చేయాలా? నీళ్ళియడం మానేయాలి కదా. మానేశాడా? ఎలా ఇచ్చాడు? సమృద్ధిగా సమృద్ధిగా సమృద్ధిగా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు. ఆయన దెబ్బలు తిని ప్రజలకేమిచ్చారు? సమృద్ధినిచ్చాడు. మోషే చేసిన పని తప్పైనప్పటికీ, మోషే చేసిన పని నేరమైనప్పటికీ దేవుడు నేరాన్ని ఎత్తి వెంటనే చూపించలా. ఆయన చేయాల్సింది ఆయన చేసి ఇప్పుడు మోషే విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 12లో వచ్చిన ఒక రాదాం. ఏమన్నాడు? అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు ఆయన ఏం చేయాలి? వాస్తవంగా మనం ఆ దేవుడు సన్మానానికి అర్హుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు, 10,000లో గుర్తింపదగిన వాడు. అలాంటి దేవుని నువ్వు సన్మానించాలి. కానీ సన్మానించడానికి బదులుగా ఏం చేశారట? నమ్మకపోతిరి కదా. ఎంత బాధాకరం అండి. ఇంకా నమ్మలేదా? ఎంతకాలం ఇంకా నమ్ముకుని ఉంటావు? ఎంతకాలం ప్రభుని దూరంగా పెడతావు? ఎంతకాలం దేవునికి దూరంగా వెళ్తావు? అందుకే భక్తుడు ఈ పాట రాస్తాడు. హృదయమనిడి తలుపునొద్ద యేసునాదుండు, హృదయమనిడి తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదయుడనుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడనుచు. అది చాలండి. ఆయన ఏం చేస్తున్నాడు? తడుతూ ఉన్నాడు. నీ హృదయమైన తలుపును తడుతున్నాడు. ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా పారిపోతావు? ఎంతసేపు నిలువబెట్టి ఏపింతోరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏపింతోరతని కదా. ఆయన ఏం చేస్తున్నామట? ఆయన నమ్మకపోయిన మనం ఆయన ఏడిపిస్తున్నాం. ఆయన నీ కొరకు ఏడుస్తున్నాడు. నీ కొరకు ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? నువ్వు నరక పాలు కాకూడదని ఏడుస్తున్నాడు. నీ ముందు ఆయన రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు. నీకు రావాల్సినవన్నీ ఆయన, నీ పాపానికి రావాల్సిన శిక్ష అంతటా ఆయన తీసుకొని నీ కొరకు రక్షణ తీర్మానాన్ని, రక్షణ బహుమానాన్ని సిద్ధం చేసి పెట్టాడు. అది తీసుకోమ్మా అని ఎదురు చూస్తున్నాడు, తీసుకో బాబు అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాం మనం? ఆయన్ని ఏడిపిస్తున్నాం. ఆయన విషయంలో ఆలస్యం చేస్తున్నాం. లోకంలో నువ్వేం ఆలస్యం చేసినా పెద్దగా నష్టం జరగకపోవచ్చు.
పెళ్లి ఆలస్యమైందనుకో పెద్ద నష్టం కలగదు. ఉద్యోగం ఆలస్యమైందనుకో పెద్ద నష్టం కలగదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిననుకో పెద్దగా నష్టమేం కలగదు, కొద్ది నష్టమే కలిగిద్ది. జీవితం అంతా పాడైపోదు కదా. కానీ యేసు ప్రభు విషయంలో ఆలస్యం చేస్తే నీ జీవితంలో భయంకరమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడు వచ్చిందో మనకి తెలియదు, మన పోకడ ఎప్పుడు జరిగిద్దో మనకు తెలియదు. మనం ఏ పార్టీ వాళ్ళం? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది మన జీవితం కదా. నీటి బుడగలాంటి, మీ అందరూ బట్టలు ఉతుకుతారు కదా, నీటి బుడగలు అసలు ఉంటాయి. ఎంతసేపు ఉంటుందో మీకు తెలుసా? మనకు తెలియదు. అది ఎంతసేపు ఉంటుందో, ఎప్పుడు అది పాడైపోద్దో మనకు తెలియదు. అలాంటిది మన బ్రతుకు, అలాంటిది మన జీవితం. మానవుని జీవితానికి ఇంత కాలం అనే గ్యారంటీ లేదు. డాక్టర్లు స్టంట్ వేసే వాళ్ళకో లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళకో కొంత పీరియడ్ ఇస్తారు. 14 సంవత్సరాలు ఈ స్టంట్ మీకు బాగా పనిచేసిద్దని, 14 సంవత్సరాలు హార్ట్ విషయంలో నువ్వు జాగ్రత్తగా మేము చెప్పినట్టు వింటే, కరెక్ట్గా నువ్వు మందులు వేసుకొని కరెక్ట్గా నిద్రపోయి కరెక్ట్గా నువ్వు భోజనం చేస్తూ వ్యాయామం చేస్తూ ఉంటే 14 సంవత్సరాలు ఇది పనిచేసిద్ది అని అంటారు. 14 సంవత్సరాలు పనిచేసిద్ది అని అన్నారు కదా అని చెప్పిన వాళ్ళందరూ గ్యారెంటీగా ఉంటారని డాక్టర్ గ్యారెంటీ ఇవ్వలేడు. అర్థమైందా? లోకంలో దేనికి గ్యారెంటీ లేదు. మరి ముఖ్యంగా మన జీవితానికి అసలు గ్యారెంటీయే లేదు. మన ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితం. ఆలోచన చేశారా? కాబట్టి ఆయన విషయంలో మనం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఆయన ఘనపరచాలి. ఆయన పరిశుద్ధతను సన్మానించాల్సిన ఈ మోషే అహరోనులు ఏం చేస్తున్నారట? ఆయన నన్ను నమ్మకపోతిరి అంటున్నాడు. నమ్ముకోవాలి యేసయ్యను, నమ్మాలి యేసయ్యను. నమ్మకపోతే ప్రమాదం. నమ్మకపోతే నువ్వు కోల్పోతావు. జీవితంలో అమూల్యమైనది కోల్పోతావు. అది బంగారం కంటేను, వెండి కంటేను, వజ్రాల కంటేను విలువైనది కోల్పోతావు కదా. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి వాడు ప్రాణాన్ని కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? పరిగెడుతున్నాం ఉరుకులు పరుగులు, ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు పనులు కానీ, ఆఫీసులు కానీ, ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, సంపాదన కానీ, ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం. మన పరుగు యొక్క గమ్యం మన ఆస్తి పరులు అవడమే. కానీ ఈ ఆస్తి అక్కర నీకు ఆపదలు అక్కరకు రాని దినాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో అక్కడికి వచ్చేది, అన్ని విషయాలను రక్షించేది నువ్వు ముందు స్థానాన్ని ఇవ్వాల్సింది, నువ్వు తొందరపడాల్సింది, నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన నమ్మడం. మోషే నమ్మకపోవడం వల్ల ఏం చేశాడు అన్నాడు? నమ్మలేదని కాదు కానీ అక్కడ ఉద్దేశం, మోషేకి ఎంత జ్ఞానవంతుడమ్మా. మోషేకి దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని రాయించింది ఎవరు? మోషే ద్వారా దేవుడు కదా. ఆయన మొట్టమొదటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 40 దినాలు మోషే దేవుని దగ్గర కొండ మీదకి వెళ్ళిన తర్వాత అవి ఏమి పడ్డాయి? ప్రజల యొక్క పాపాన్ని బట్టి పగలగొట్టబడ్డాయి. మళ్ళా బండల మీద మోషే పదాజ్ఞలు రాశాడు. మోషే ద్వారా దేవుడు శాసనాలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క అరణ్యంలో నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని సముద్రం దాటిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి మన్నా ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి మండను నీరు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద, ఐగుప్తు ప్రజల మీద 10 రకాల తెగులు చేత వాళ్ళని బాధించడానికి మోషే అనే నాయకుడిగా నిలబెట్టాడు. వాళ్ళని వీళ్ళ ద్వారా వీళ్ళ పట్ల వాళ్ళు భయం కలగడానికి మోషే అనే నాయకుడిగా నిలబెట్టాడు. మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది ప్రభువా. ఆ కర్ర నేల మీద ఏమైంది? పాము అయిపోయింది. మళ్ళా ఆ పాముని తోకబట్టుకో, అది మళ్ళా కర్ర అయింది. మోషే ఆ కర్రను ఆ నీటిలో పెట్టు, నీరేమైపోయినాయి? రక్తమైపోయినాయి. మోషే ద్వారా అన్యులకు బుద్ధి చెప్పాడు, శత్రువులకు దేవుని గొప్పతనాన్ని తెలియపరిచాడు. మోషే ద్వారా శత్రువులకి గొప్పతనాన్ని తెలియపరిచినప్పుడు ఇప్పుడు మోషే ఏం చేయాలా? మోషే ఇంకా భయం భక్తి కలిగి దేవుని యందు నమ్మకం ఉండాలా లేదా? దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా, భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, దేవుని కొరకు ఆరాటం ఉండాలా. దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను వెళ్లకుండా మానుదునా అని అన్నాడు దావీదు కదా. దావీదు మహారాజు కదా.
అంత గొప్ప రాజు ఒక సామానుడు యెహోవా మందిరానికి వెళ్తున్నామన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? రాజవస్త్రాలు తీసేసి సామానుడిలాగా కలిసి వెళ్ళి, దేవుని మందిరం అంటే దావీదుకి ఎంతో ఇష్టం, దేవునితో సహవాసం అంటే ఇష్టం, దేవుని బిడ్డగా జీవించడం అంటే ఇష్టం, దేవుడు అంటే ఎంతో 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 ఆసక్తి. రోజు లోకంలో లేనిది దావీదులో ఉన్నది ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి, దేవుడంటే ప్రేమ, పాపం చేసిన దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే మనసు దేవుని బిడ్డలైన మనకు ఉండాల్సిన లక్ష్యం. అలాంటి గొప్ప మోషే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మకపోతివి అంటున్నాడు కదా. బండను కొట్టడం ద్వారా వచ్చే సమస్య ఏంటంటే చూడండి, 20వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనంలో, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞాపించాడు, ఇది చేయమని ఆజ్ఞాపించినట్టు. ఆజ్ఞను ఏం చేశాడు మోషే? ఆజ్ఞను మీరాడు కదా. ఆజ్ఞను మీరడం వల్ల వచ్చే సమస్య ఏందండి? ఆజ్ఞాతకమే పాపము జీతం మరణం. ఇట్టి మరణం నుంచి తప్పించడానికి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి నీకు రావాల్సిన ఆ పాప శాప మరణాన్ని ఆయన పొందుకొని ఆ కలువరి శిలువలో మనకు మారుగా ఆయన బలి త్యాగం చేసి యాగం చేసి శ్రమలు నిందలు అనుభవించి మనకు మారుగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఈరోజు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దినమెల్లా ఆయన నీకు చేజాస్తూ ఉన్నాడు అలా. మోషే ఆజ్ఞ అతిక్రమించాడు. ఇప్పుడు మోషకి ఏం రావాలా చెప్పండి? మాట్లాడడానికి కూడా కష్టంగా ఉందా? మోషే చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మోషే ఇప్పుడు ఏం చేయాలా? మరణశిక్ష కదా. దేవుడు అంటున్నాడంటే నన్ను నమ్మకపోతిరి అంటున్నాడు. ఆలోచన చేశారా? 20వ అధ్యాయం 2వ వచనం, అసలు మోషే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? రండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. ఆమె సమాజంలో నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, చాలండి. చూసారా, ఇశ్రాయేల్ ప్రజలంతా సర్వసమాజం నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోన్లు విరోధంగా పోగయ్యారు. విరోధంగా ఎవరి మీద విరోధంగా? ఏమండి, ఐగుప్తులో ఉన్న ఆ ధనాన్నంతటినీ కాదనుకొని, ఎవరి కొరకు? ఆ రాజ్యాధికారాన్ని కాదనుకొని, ఆ హోదా కాదనుకొని, ఆ సుఖభోగాలు కాదనుకొని, ఎవరి కొరకు వచ్చి నిలబడి, ఎవరి కొరకు వచ్చి ఆ యొక్క అరణ్యంలో నడుస్తూ ఉన్నాడో ఆ మోషేకి ఎదురుగా వీళ్ళేమైపోయారు? పోగయ్యారు. అందుకే మోషే వారు మాట్లాడే మాటలు భరించలేకే మోషే ఏమన్నాడంటే ద్రోహులారా, 10వ వచనం అన్నాడు, ద్రోహులారా అంటున్నారు కదా. ద్రోహులారా అని ఎప్పుడు అంటాం? మేలు చేస్తే మేలుకు ప్రతిగా ఏం చేయాలా? మేలే చేయాలా. కానీ కీడు చేసే వాళ్ళని ఏమంటారు? ద్రోహులారా అంటారా కాదా? ఏమ్మా, మనం ఎవరికైనా మేలు చేసాం, సహాయం చేసాం, వారి కొరకు శ్రమ పడ్డాం, వాళ్ళు బాగు కోరుకున్నాం, వాళ్ళు బాగు చేసాం, వాళ్ళు మంచి చేసాం, కానీ వాళ్ళు మంచికి బదులుగా మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేస్తే వాళ్ళని ఏమంటారు? ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో మోషే వాళ్ళ కొరకు తన యొక్క రాచరికాన్ని వదిలిపెట్టాడు, తన హోదా వదిలిపెట్టాడు, డబ్బును వదిలిపెట్టాడు, ఏమంటే రాజ్య మందిరాన్ని వదిలిపెట్టాడు, సుఖభోగాలు వదిలిపెట్టాడు. వాళ్ళతో కలిసి ఒక సామాన్య వ్యక్తుడుగా అరణ్యంలో నడుస్తూ ఉన్నాడు, శ్రమల్లో నడుస్తూ ఉన్నాడు, బాధల్లో నడుస్తూ ఉన్నాడు, ఇబ్బందుల్లో నడుస్తూ ఉన్నాడు. అలాంటి మోషేను వాళ్ళు ఏం చేస్తున్నారట? మోషేకే వ్యతిరేకంగా పోగయ్యి మోషేను కాని మాటలు మాట్లాడుతున్నారు. చూడండి ఏమన్నారు? అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోనట్లు అరణ్యంలో యెహోవా సమాజం మీరు ఎలా
మమ్మల్ని చచ్చిపోవడానికి తెచ్చావా, మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా? అక్కడ చంపేస్తే దిక్కు లేదు. ఐగుప్తులో వీళ్ళని కొట్టినా అడిగేవారు లేరు, చంపినా అడిగేవారు లేరు. ఎందుకంటే వీళ్ళు బానిసలో దిక్కులేని జీవితం జీవిస్తున్న వాడిని కదా, భయంకరమైన బానిసత్వంలో ఉన్నవాడిని ఇప్పుడు విమోచించి తీసుకొస్తే అరణ్యంలో వాళ్ళకి కదా ఎండ తగలకుండా దేవుడు ఏమిచ్చాడు? మేఘస్తంభాన్ని. రాత్రిపూట చలికి వణికిపోకుండా, రాత్రిలో చీకటిగా కనపడాలని వెలుగుగా ఆయన అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. ఆకలి అవుతుందంటే వాళ్ళకి పంటలైలా వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, మన్నా కురిపించాడు. ఉదయం లేవడం, కళ్ళు తుడుచుకోవటం, ఇంటి బయటకు వస్తే రెడీగా ఉంటుంది ఇంటి ముందు భోజనం కదా. మనం కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తే భోజనం రావడానికి కొంత టైం పట్టిద్దా లేదా? కానీ ఆయన అలా కాదు. నీకంటే నువ్వు లెగక ముందే వాళ్ళు నిద్రలేసి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చేలేకే దేవుడు వాళ్ళ కొరకు ఏం చేశాడు? ప్యాక్ చేసి తెచ్చాడు తెలుసా. ఇప్పుడున్న వాళ్ళకంటే కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క మన్నాని ఆ పైన మంచుతో కప్పి అది బ్యాక్టీరియా అవ్వకుండా పాడవకుండా కింద ముందేం చేస్తాడంటే మంచు కురిపించి ఆ మంచు మీద మళ్ళీ వేసే భోజనం పైన ఏముంటుందంటే అది మంచుతో కప్పబడి ఉండి జాగ్రత్తగా కదా. ఫ్రిడ్జ్లో భోజనం పెడతారు, ఫ్రిడ్జ్లో అనేకమైన దాచి పెడతారు. ఎందుకు? పాడవకుండా. దేవుడు పాడవని భోజనం, ఫ్రెష్ భోజనం కదా. పరిశుద్ధులు లేకపోతే దేవదూతలు తినే భోజనం, దేవదూతలు భోజనం అని అన్నారు దాన్ని. దేవదూతలు భోజనం అన్ని వీళ్ళకిస్తే వీళ్ళు ఏం చేశారు? సైసారం లేని భోజనం అని మోషే మీద తిరుగుబాటు చేశారు. అమ్మా అయ్యా ఆలోచన చేశారా? కనుకనే మోషే ఉన్నాడు ద్రోహులారా ద్రోహులారా అనాల్సి వచ్చింది. ఆలోచన చేశారా? ఏమన్నారంటే మాకు అక్కడ ఏమున్నాయంటే వీళ్ళకి చూడండి, వచ్చిన 6లో 5లో చూద్దాం. వచ్చిన 5 20వ అధ్యాయం వచ్చిన 5లో వాళ్ళకి ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు అని. ఏమండి వీళ్ళెంత తిండిపోతులు అంటే, వీళ్ళెంత తిండిపోతులో చూడండి. ఏమేం కావాలట? వీళ్ళకి అంజూరకాయలు కావాలంట, ద్రాక్షాలు కావాలంట, దానిమ్మలు కావాలంట, మంచినీళ్ళు కావాలంట. తిండి కోసం ఇదే తిండి కోసం ఒక ఆయన ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు కదా. ఆయనకి బైబిల్ పెట్టిన పేరేంది? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో కలడేమో జాగ్రత్త అన్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఏశావు. దేవుడు ఏశావుకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంది తెలుసా? జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠుడు దేవుని బిడ్డ, జ్యేష్ఠుడు దేవునికి అర్పించాలి, జ్యేష్ఠుడు దేవుని వాడు, ప్రథమ ఫలం యెహోవాది. అలాగా దేవుని బిడ్డగా లోకంలో ఉండడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను ఏం చేశాడంటే కేవలం తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఏశావు యాకోబుకు అమ్ముకున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వాడిని గురించి ఏమన్నాడు? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో కలడేమో. దేవుడిని అమ్ముకుంటున్నాడు. అమ్ముకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళేమనాలండి మరి? వీళ్ళు కూడా భయంకరంగా దేవుని మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన ఒక ఆమె ఏమైపోయింది తెలుసు? అప్పటికే చూడండి వచ్చిన 1లో 20వ అధ్యాయం వచ్చిన 1లో ఏం జరిగింది? మొదటి నెల ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యంలో రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి. ఎవరి మిరియాము? ఏమా విన్నారా? పెద్దగా చెప్పండి. మీరు కొనుక్కుంటే ఎట్లా చెప్తే అందరు వింటారు, నేర్చుకుంటారు. మోషే అక్క మీకు తెలియదేం కాదు. కానీ ఎందుకు అడుగుతున్నా అంటే మళ్ళా జ్ఞాపకం చేయటం కొరకు. తెలిసిన వాళ్ళు చెప్పారనుకో మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. పెద్దగా చెప్తే అది మంచిది. ఈ మిరియాం ఎవరంటే మోషే అక్క. మోషే అక్క కూడా ఎవరు? ఇశ్రాయేలులో కుమార్తె కదా. ఏమలో కూడా ఏ లక్షణం ఉంది? తిరుగుబాటు లక్షణం. ఏమో తిరుగుబాటు చేసింది ఆడయ్యడా కాదు. మీరు జాగ్రత్త వినాలా. మనకి లోకంలో బయట తిరుగుబాట్లు వస్తాయి.
ఇప్పుడు మోషేకు బయట సమాజంతో తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఏం చేసింది? వాళ్ళ అక్కే, సొంత అక్కే కదా, చిన్నప్పుడు జమ్ముపేటలో పెట్టి పిల్లోడిని తీసుకెళ్ళి దాచిపెట్టి ఫరో కుమార్తెకి చేరేలాగా చేసిందే ఆ అక్కే ఇప్పుడు ఏం చేసింది? తిరుగుబాటు చేసింది. అక్కడ మనం ఈమె ఎంత చక్కగా చెప్పుకుంటాం కదా. మిరియాము చూడు, యవన పిల్లైనప్పటికీ, చిన్నపిల్లైనప్పటికీ తమ్ముడి విషయంలో ఎంత త్యాగం చేసింది, ప్రాణాన్ని తెగించింది. ఫరో కుమార్ దగ్గరికి వెళ్ళింది, అమ్మ వీడిని పెంచడానికి ఒక దాదిని తెమ్మన్నా అంది కదా, వాళ్ళ అమ్మను కూడా జత చేసింది అని ఈయన గురించి కథలుగా ఎంత చెప్పుకుంటాం మనం. అలాంటి మిరియాము మోషే మీద తిరుగుబాటు చేసింది. అర్థమైందా? ఎక్కడ? ఇంట్లో తిరుగుబాటు. ఇందాకేమో బయట తిరుగుబాటు, ఇప్పుడు ఎక్కడ? ఇంట్లోనే తిరుగుబాటు. అక్కే, సొంత అక్కే, ఎత్తుకున్న అక్కే, కాపాడిన అక్కే, ప్రేమించిన అక్కే, సొంత అక్కే ఏం చేస్తుంది? తిరుగుబాటు చేసింది మోషే మీద. బయట వాళ్ళు కాదు. మోషేకి ఎలాగుండిద్ది? మోషే ఒకడేనా నాయకుడు? మోషే ఒకడేనా దేవుని బిడ్డ? మోషే ఒకడేనా? మేం కాదా? వాడికంటే ముందు పుట్టాను నేను. అయితే మోషే ఒక్కడేనా నువ్వు? ఆ రోజుల్లో ఏమండి, పుట్టిన ప్రతి పిల్లవాడిని చంపమని రాజాజ్ఞించినప్పుడు మరి ఆ పిల్లవాడిని ఎందుకు దాచిపెట్టావు? మోషే ప్రత్యేకం తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. మోషే దేవుని ఏర్పాటులో ఉన్నాడు, ఖచ్చితంగా తెలుసు. మోషే దేవుడిని పిలిచిన నాయకుడు. మోషే వాళ్ళని విమోచించడానికి, వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని ఏమండి ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంగతి అక్కకు తెలుసా లేదా? చెప్పండి అమ్మా. మీ గురించి మీ సోదరులకి, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి, మీ అక్కకి, మీ చెల్లికి, మీ అన్నకి, మీ తమ్ముడికి తెలిసినంతగా బయట వాళ్ళకి తెలిసిద్దా? తెలియదు. ఎందుకంటే మీరిద్దరూ కలిసి ఒకే తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు కదా, మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారు. మీలో ఉన్న ప్రతి విధమైన లోపాలు మీకు తెలిసినంతగా బయట వాళ్ళకి తెలియదు. మరి ఇప్పుడు మోషేలో ఉన్న ఆ యొక్క యాజకత్వం, లేకపోతే దేవుడి యొక్క ఏర్పాటు, దేవుడి ఏర్పాటులో ఉన్న మోషేని గురించి అక్కకు తెలుసు అంటారా, తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. అయినా కానీ ఏం చేసింది? వరం లేకపోయింది కదా. మోషేని ఏమన్నా, మోషే నువ్వే నా దేవుని బిడ్డవని ఏం చేస్తుందంటే, మేము కూడా దేవుని బిడ్డలమే అన్నట్టుగా ఏమండి ఎదురు తిరిగింది, తిరుగుబాటు చేసింది. దేవుడు వెంటనే శిక్షించాడు. ఏం చేశాడు తెలుసా? ఈమెకు వెంటనే అక్కడికక్కడే కుష్టి వచ్చింది. అర్థమైందా? దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేసి దేవుని పనిని ఇబ్బంది పెడితే, దేవుణ్ణి సేవకుడైన మోషేని అక్కైనా, బంధువులైనా, చుట్టాలైనా, సమాజమైనా ఎవరైనా సరే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా ఆయన కలుగు చేసుకుంటాడు. మిరియాము మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవుడు మిరియాముకి ఏమిచ్చాడు? కుష్టు వ్యాధినిచ్చాడు. తెలుసా మీకు? మోషే యొక్క కుష్టు వ్యాధి వచ్చింది. కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళని ఆ రోజులు ఏం చేస్తారంటే ఊరికి బయట, పాలెనికి బయట పెడతారు. ఏమో ఇప్పుడు సమాజం నుంచి ఎడకెళ్ళింది, ఏమనుకుంది? ఏమో నాయకురాలుగా ఉండి వాళ్ళందరినీ ఏలాలనుకుంది, ముందుండి నడిపించాలనుకుంది. ఆల్రెడీ మోషే స్థానాన్ని, దేవుడు స్థానాన్ని ఇచ్చాడు. స్త్రీలను నడిపించే బాధ్యత ఏమికే ఇచ్చాడు. స్త్రీలకు పాటలు పాడే బాధ్యత ఏమికే ఇచ్చాడు. స్త్రీలలో ఏమో ప్రాప్తిగా ఉండి పనిచేస్తూ ఉంది. కానీ చాలా ఇంకా నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు నీకు చాలేదా? మర్చిపోతున్నావా? జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. నిన్ను ప్రేమించి దేవుడు నీ కొరకు చేసిన మేలులను మర్చిపోతే, తిరుగుబాటు చేస్తే చివరికి మర్చిపోయినా భరిస్తాడు కానీ కదా, నువ్వు మేలు చేయకపోయినా భరిస్తాడు, నువ్వు ఒప్పుకోకపోయినా భరిస్తాడు కానీ తిరుగుబాటును దేవుడు భరించడు. తన బిడ్డలైన వారి పట్ల దేవుడు ఏముంటాడు? ఆసక్తి కలిగి ఉంటాడు, జాగ్రత్త కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. అక్క అయినా కానీ వదిలిపెట్టలా. కుష్టి వ్యాధి వచ్చేసింది, ఇప్పుడు బయట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మోషే దేవుడు పాదాలు పడు, అయ్యా క్షమించయ్యా అని వారం పాటు ఆమె కొరకు వీళ్ళు కదిలి వెళ్లకుండా ఈ లక్షల మంది ఆమె కోసం అక్కడే ఉన్నారు. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు మళ్ళా కుష్టును తీసివేశాడు. తిరుగుబాటుకు ప్రతిఫలంగా ఆమె ఏమైపోయింది? ఇప్పుడు ఏమండి, ముందుగానే చనిపోయింది, మరణం అయిపోయింది. జాగ్రత్త, దేవుని జోలికి వెళ్ళకూడదమ్మా. దేవుని సేవకుల జోలికి, దేవుని పని జోలికి కానీ మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. దేవుడు కలుగు చేసుకుంటే మనం నిలబడలేము. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకవైపు ఎదురు తిరిగిన
మోషే అక్క సంగతి తెలుసు. ఒకవైపు మోషే అక్కను అప్పుడు ఏమైంది, ఆమె చనిపోయింది, పాతి పెట్టి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వెంటనే ఏం చేస్తున్నారు, మళ్ళీ మొదలు పెట్టారు తిరుగుబాటు. మాకు ఫుడ్ కావాలి, మాకు భోజనం కావాలి, మాకు అది కావాలి, ఇది కాదు అని వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు కదా. 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా వీళ్ళు ఏం చేశారో చూద్దాం. 14వ అధ్యాయం సంఖ్యాకాండం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, సనుక్కొనిరి. మా భార్యలు మా పిల్లలు చాలండి. చూసారా వీళ్ళు తిరుగుబాటు ఎలా ఉంది? దేనికోసం వీళ్ళు వెళ్తున్నారు తెలుసా లేదా? వాడు అన్నారు, ఏడుస్తున్నారట, ఎలుగెత్తి ఏడుస్తున్నారు, సణుక్కుంటున్నారు, తిరిగి వెళ్తామంటున్నారు. దేనికోసం వెళ్తామంటున్నారు? ఏమ్మా, దేనికోసం వెళ్తామంటున్నారు? ఆహారం కోసం. తిండిపోతులు కదా, ఇందాకేముంది వాళ్ళు, తిండిపోతానం చాలా ప్రమాదం. తిండిపోతానం కూడా పాపమే, అది 2 రకాల శాపం. తిండిపోతానం వల్ల మన శరీరం పాడయి అనారోగ్యాలు అవుతాం, తిండిపోతానం వల్ల దేవుడికి కూడా దూరం అవుతాం. కాబట్టి తాగుబోతు ఎంత ప్రమాదమో తిండిపోతానం కూడా అంతే ప్రమాదం. కాబట్టి తినటం, నేను చూస్తే చూడకూడదు ఉండలేకపోతున్నారు కదా, నేను తిని బాగా బలంగా ఉంటే చూడలేకపోతున్నాను. కాదు, దేవుడు నీకు తగు విధంగా మాత్రమే నేను తినాలి. నువ్వు ఎంత తినాలో దేవుడు నియమించిన ప్రకారం అంతే తినాలి. అప్పుడు నీకు అది ఆరోగ్యం, అది ఆయుష్, అది నీకు ఉపయోగకరం కదా. ఏదైనా ఎక్కువైపోతే ఏమైపోయింది, పాయిజన్ అయిపోయింది. తిండి కూడా కదా, ఏ తిండి అయితే, ఏ చికెన్ బిర్యానీ అయితే నీకు న్యూట్రిషన్ శక్తిని, తక్షణమే శక్తిని, చికెన్ తినడం వల్ల ఉపయోగం ఏంటంటే తక్షణమే శక్తిని ఇచ్చేసింది. ఏదైతే ఉపయోగకరమో అదే ఎక్కువ తింటే ఏమైపోతుంది, అదే విషయంగా మారిద్ది. జాగ్రత్త. ఈ ప్రజలు తిండిపోతుతనం కొరకు ఏం చేస్తున్నారట, వాళ్ళందరట ఏడుస్తున్నారట కదా, ఎలుగెత్తి ఏడుస్తున్నారమ్మా, ఏడుస్తున్నారు. చిన్నపిల్లల్లాగా వాళ్ళు ఏడుస్తున్నారు కదా. చివరికి ఏమైపోయిందంటే వీళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారు, అహరోను మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలోను నూను కుమారుడు యెహోషువ, యెఫునే కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజం మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం కదా. ఇక్కడ ఏం జరిగిందంటే వేగుల వారిని పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తుకా? కానానుకండి. వేగుల వారిని కానానుకు పంపించాడు. దయచేసి నన్ను తప్పుదారి పట్టించకండి. కానాను పంపించాడు. కానాను గురించి చూసి రమ్మని పంపించాడు. మనందరూ తెలుసు కదా, అక్కడ రాహాబు వేస్తుంది ఏది, ఈ ఎరుకోలో. అలాగే వీళ్ళు అప్పుడు కూడా వేగులు వారు వెళ్ళారు. తర్వాత యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వంలో వెళ్ళిన వేగులు వారు 12 మంది వెళ్ళారు. 12 గోత్రాలు 12 మంది పంపిస్తే వెళ్ళిన వారు 10 మంది తీసుకొచ్చి చెడ్డ సమాచారం ఇచ్చింది. ఏమని? అక్కడికి వెళ్తే వాళ్ళు అబ్బొబ్బో పెద్ద పెద్ద దేహాలు కలిగిన వాళ్ళు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు చంపేస్తారు అనగానే అందుకు ఏడ్చారు. ఇది అక్కడేమో తిండి కొరకు ఏడ్చారు, ఇక్కడేమో అయ్యయ్యో మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో చంపేయడానికి తెచ్చావా అని మేము వెనక్కి వెళ్తామని అడ్డం తిరిగారు. కానీ 2 నిలబడ్డారు. ఎవరెవరు? కాలేబు, యెహోషువ. వీళ్ళు ఏమన్నారంటే లేదు, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తున్నాడు, దేవుడు మనకి అక్కడ సమృద్ధిని ఇస్తాడు, అక్కడ మనకు సమాధానం ఇస్తాడు, ఆ దేశాన్ని మనకిస్తాడు అని చెప్పగలిగింది 2. ప్రజలు తిరుగుబాటు చేశారు. నమ్మటల్లా. వీళ్ళని నమ్మించడానికే మోషే జీవితం అంతా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు. వాళ్ళ జీవితం అంతా తిరుగుబాటే కదా. వచ్చిన 9లో చూస్తే, మేమెట్లు మీరు యెహోవా మీద తిరుగుబాటు ఉడకడి, ఆ దేశ ప్రజలు భయపడి వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి, పక్కన ధైర్యం చెప్తుంటే భయపడబాకండి దేవుడు మనకు తోడుండాలని చెప్తుంటే, దేవుని కార్యాలు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చివరికి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడానికి కూడా వెనుకాడని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సోదరుడా, ఆలోచించావా సోదరి?
దేవుని పని విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎదురు తిరుగుతున్న పరిస్థితుల్లో. అలా 14వ అధ్యాయం వచ్చిన 22లో చూసినట్లయితే, వచ్చిన 22లో 14:22, నేను ఐగుప్తులోను అరణ్యంలో చేసిన సూచక్రియలు నా మహిమను చూచి ఉంచును. చాలండి. ఎంతవరకు అంట? ఈ ఇశ్రాయేలు ప్రజలు 1 సారి 2 సార్లు 3 సార్లు కాదమ్మా, 10 సార్లు నా మాట వినక దేవుణ్ణి శోధిస్తున్నారు. 10 సార్లు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టే ఆయన భరిస్తున్నామా. అయా, నీ జీవితంలో నా జీవితంలో ఎన్నిసార్లు దేవుణ్ణి మనం శోధించామో, దేవుని పనిలో మనం ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉన్నామో, దేవుని నుండి దూరంగా ఎంతకాలం వెళ్ళామో, దేవుని నమ్మకుండా ఎంతకాలం మనం ఆలస్యం చేస్తున్నామో ఆలోచన చేశారా? ఆయన ఎంతకాలం ఏడిపిస్తున్నామో, ఎంతకాలం బాధ పెడుతున్నామో ఆలోచించారా? దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడింది. వాక్యమైన దేవుడు మాట్లాడినప్పుడు మనలో ఏదైతే లోపాలు ఉంటాయో వాటిని ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చెప్పండి కనికరం పొందుకుంటారు. నువ్వు కనికరం పొందుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించాడు కనుకనే మాట్లాడుతున్నాడు, నిన్ను రక్షించాడు కనుకనే మాట్లాడుతున్నాడు. నీ కొరకే ఆయన సమస్తం చేయడానికి ఇష్టపడిన దేవుడు. 10 సార్లు కూడా వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు చెప్పినా వినలా కదా. వచ్చిన 24లో చూస్తే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణముతో నన్ను అంగీకరించిన హేతువు చేత అతడు ఆ పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెడతా కదా. కాలేబు మంచి సమాచారం తీసుకొచ్చాడు కదా. కనుకనే లక్షల మంది బయలుదేరారు. అక్కడికి చేరిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది? వాళ్ళలో మోషే కూడా లేడు, మిరియాము లేదు, అహరోను లేడు. ఎవరు వీళ్ళందరూ? ఎవరండి వీళ్ళందరూ? ఒకే కుటుంబం, మోషే అన్న అక్కలు, వాళ్ళందరూ కూడా వెళ్ళలా. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం నీకు ఉండాలా. మేము నమ్ముకున్నాంలే, ఆదివారం ఆరాధన చేస్తున్నాంలే, బయటికి వెళ్ళి మాట్లాడితే ఏమైంది, బయటికి వెళ్ళి ఇంకోలాగుంటే ఏమైనా కుదరదు. దేవుడి విషయంలో సంపూర్ణంగా ఉండాలి. అలా సంపూర్ణంగా ఉన్నాడు కనుకనే కాలేబుకు దేవుడు ఇచ్చాడు అవకాశం. పరమ కానాను వెళ్ళే అవకాశం ఇచ్చాడు. ఆలోచన చేశారా? దేవుని మీద సంపూర్తిగా నమ్మినవాడు కాలేబు అంటున్నాడు. ఇందాక నమ్మలేదని ఎవరు అంటున్నాడు? మోషే అహరోనులే మీరు నమ్మలేదంటున్నాడు. కాలేబేమో నమ్మావు కాబట్టి నీకు కనానులోకి ప్రవేశం. మోషే నమ్మకపోవడం అనేది కాదు, కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, మోషే వాళ్ళు పెట్టిన ఆ యొక్క హింసను బట్టి, ఆ ఎస్కీటాన్ని బట్టి, ఆ బాధను బట్టి ఏమండి వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చారు. జాగ్రత్త. దేవుని విషయంలో మనం జాగృత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా అటెన్షన్లో ఉండాలి. దేవుని విషయంలో మనం మెలకువగా ఉండాలి కదా. ఏమన్నా మెలకువగలిగి ఉండాలి. బుద్ధి లేనివాడు బుద్ధి కలిగినవాడు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? నూనె బుడ్డిల్లో నూనె లేకుండా కదా స్టైల్గా ఒక దీపం పట్టుకొని వచ్చారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? దీపం పట్టుకొని వచ్చారు, మళ్ళీ నూనె కూడా తెచ్చుకున్నారు. ఒకవేళ దీపంలో నూనె అయిపోతే మళ్ళీ అది ఆరిపోకుండా వెలగాలనే ఉద్దేశంతో ముందు చూపు కలిగి వచ్చింది. ఇప్పుడు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, వచ్చే సమయానికి వెళ్ళి దీపాలు ఆరిపోయినాయి. వీళ్ళు దీపాలు కూడా లాగొచ్చే వీళ్ళు చేసే దగ్గర ఆరిపోకుండా ఉండటానికి నూనె పోసుకున్నారు. మన జీవితం వాక్యం అనే ఆ నూనె, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి రక్షించుకునే ఆ పరిశుద్ధత నువ్వేం చేయాలా? ఎప్పుడు అయిపోకుండా చూసుకోవాలి. ఆరిపోకూడదు. దేవుని వెలుగు ఆరిపోకూడదు. పరిశుద్ధత పోకూడదు. పవిత్రత పోకూడదు. దేవుని బిడ్డలు ప్రత్యేకం. ఆయన ప్రత్యేకమైన వాడు. మనం కూడా ఏం చేయాలా? ప్రత్యేకంగా ఉండాలి. అలక్ష్యం చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ బుద్ధి లేని వారు దేనికి సూచనగా ఉన్నారంటే, వీళ్ళు మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా. మందిరంలో ఒకలాగా, ఇంటికాడ ఒకలాగా ఉండేవాళ్ళు కదా. అందుకే అక్రమం చేయవారు మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటున్నాడు. అలా కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన యందు మనం ఎప్పుడు నమ్మకం కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలి. మాత్రమే కాదు, భయం కలిగి వణుకు కలిగి మనం ఉండాలి. ఎలక్ట్గా ఉండాలి కదా, సిద్ధపాటు ఉండాలి. వాళ్ళు పెళ్లి కుమారుడు వచ్చారు, నూనె ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆరిపోయే సమయంలో నూనె పోసుకున్నారు కాబట్టి అది వెలుగుతూనే ఉంది. కాబట్టి ఏమైంది? వాళ్ళు పెళ్లి విందుకు వెళ్ళారు.
ఈ ఉదయకాల సమయంలో నీవు నేనేం చేస్తా ఉన్నావు? సిద్ధపాటు. రక్షించబడిన వారు ఎప్పుడు కూడా దేవుని మందిరాలను అంటిపెట్టుకొని ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, సహవాసంలో కొనసాగుతూ ఉండాలి. ఈ చైన్ తెగపోకూడదు. ఇది తెగిపోయిందా ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఆరిపోయిద్ది. నూనె లేకపోతే ఏమైపోయింది? దీపం ఆరిపోయింది. అలాగే సహవాసం లేకపోతే, ప్రభుతో సహవాసం, సంఘంతో సహవాసం, ప్రార్థనా అనుభవం, ప్రార్థనా జీవితం, సంఘ నియమ కొడుకులు, సంఘ కార్యక్రమాలు నువ్వు నిత్యం ఉండాలంటే, నువ్వు ఉంటే నువ్వు నిత్యం వెలుగుతూ ఉంటావు. నిన్ను ఆయన చేస్తాడు, ఆ విందులో పాల్గొనే భాగ్యాన్ని ఇస్తాడు. ఆలోచన చేశారా? కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? కోరాహు అనేవాళ్ళు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడం వల్ల దేవుడు కలుగు చేసుకున్నాడు. సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్తా ఉన్నాను. ఈ కోరాహుని గురించి ఇస్తే ఇదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో వీళ్ళ గురించి ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేశారు చూసి నేను ప్రార్థన చేసి ముందుకెళ్తానండి. 16వ అధ్యాయం 1వ వచనం, 16:1 పక్కనే ఉంది. చదవండి. 16:1 ఇక్కడేనండి. సంఖ్యాకాండంలో లేవికి ముని మనముడును కోరాహు మనముడును ఇస్సాహారు కుమారుడైన కోరాహు రూబేనుల్లో ఎలుబు కుమారులు వీళ్ళందరూ కలిసి మోషే ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడేది. మీతో మాకెక పని లేదు. 3వ వచనం అన్నాడు, మీతో మాకెక పని లేదు అని అన్నాడు. మోషే ఏమో అయ్యా అలా అనొద్దయ్యా, మీరు దేవుడి మీద ఎదురొద్దని. వచ్చిన 4 అన్నాడు. మోషే ఆ మాట విని ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా ఏందండి? బైబిల్ చూస్తున్నారా లేదా? మరి చదవరే? అన్నీ వద్దు, ఆ మాటే. వచ్చిన 16:4 మిగతా వాళ్ళు మోషే ఆ మాట విని ఏం చేశాడు? సాగిలపడ్డాడు. బైబిల్ తీసారు, మరి చదవట్లేదంటే అర్థం తీవాకుండా వినండి. అయితే తీస్తున్నారు కాబట్టి అక్కడ ఉంది, చదివినప్పుడు నాతో పాటు చదవండి అడిగినప్పుడు. మరి తీస్తున్నారా ఊరకు చూస్తున్నారా? ఊర చూస్తే ప్రయోజనం లేదు కదా. మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, దేవుడు కలుగు చేసుకున్నాడు. 30వ వచనంలో చూడండి, 16వ అధ్యాయం 30వ వచనంలో, యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణంలో పాతాళంలో కూకులున్నట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తము వారు యెహోవాను అలక్ష్యం చేసిరి. దేవుణ్ణి అలక్ష్యం చేస్తే ఏమైపోయారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏమైపోయాడు? దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేస్తే మోషే మొత్తుకున్నాడు, సాగిలి పడుతున్నాడు. అయ్యలారా వద్దు వద్దు వద్దు, దేవునితో పెట్టుకోవద్దు, దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుని పని విషయంలో లెక్క లేకుండా ఉండొద్దు అని సాగిలి పడి చెప్తున్నా కానీ వాళ్ళ బుద్ధి మారలా, వాళ్ళ మనసు మారలా, వాళ్ళ ఆటంకాలు మారలా, వాళ్ళ వ్యతిరేకత మారలా. దేవుడు ఒక వింత పుట్టించాడు. ఒక వింత వింత ఏంటా వింత అంటే, భూమి నెరవేరిందంటే భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి భూమి తెరుచుకొని ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ ఏమైపోయారు? పాతాళంలోకి వెళ్ళి ప్రాణంతో నిలిపోయి చనిపోయారు. జాగ్రత్త సోదరుడా సోదరి. ఇన్ని తిరుగుబాటుల మధ్య నీవు నేనుంటే ఏమైపోతాం? ఏమ్మా చెప్పండి. ఇన్ని తిరుగుబాటులు జరిపినప్పుడు ఇప్పుడు అంటారా లేదా? ఇప్పుడు మోషే ద్రోహులారా అని అంటంలో న్యాయం ఉందా లేదా? చెప్పండి. ఎందుకు మనం ఆ స్థానంలో ఉంటే మోషే ద్రోహులారా ఒక్క మాట అన్నాడు, మనమైతే అమ్మా ఎన్ని మాటలు అంటామో, ఎంత గొడవకి వెళ్తామో. అన్నా ఒక్క నిమిషం ఆగు, ఇది బయట పక్కన పెడదాం, ఇది పక్కన పెడదాం, తేల్చుకుందాం అంటారా లేదా? అంటామా లేదండి? మనం బలహీనలం, ప్రభునందే మనం బలం. అలా అనకూడదు, అలా అనకూడదు. ఎందుకంటే యేసయ్య మనకు మాదిరిని ఇచ్చాడు. మనల్ని దూషించేవారిని, మనల్ని బాధ పెట్టేవారిని, మనం హింసించేవారిని కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. నువ్వు శత్రువు కొరకు ప్రార్థన చేసావంటే మిగతా ప్రార్థన కంటే కూడా ఈ ప్రార్థనకి నువ్వు మిగతా ప్రార్థన చేస్తే 10% నీకు జవాబు వచ్చింది అనుకో. శత్రువుల కొరకు క్షమించి ప్రార్థన చేస్తే 100% దేవుడు ప్రేమించి జవాబిస్తాడు. ఇది రహస్యం. అర్థమైందా ప్రియ విశ్వాసి?
ఇది రహస్యం. నీ శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టావు, నిన్ను గాయపరిచావు, నిన్ను బాధ పెట్టేవారి కొరకు నువ్వు క్షమించి ప్రార్థన చేసావంటే నువ్వు 100% వర్ధిల్లుతావు. దేవుడు వారి సంగతి చూసుకుంటాడు. ఏం చేశాడు? కోరహు ఏం చేశాడు? వాళ్ళతో ఉన్నవారిని భూమి నెరవేర్చి భూమిలో పడి బ్రతికుండగానే పడి చనిపోయారు. దేవుడు గొప్ప వింత చేసిన ఏమన్నాడు? వచ్చిన 30లో చూసారా? ఇంత విసిగిచ్చారు. ఇంత విసిగి చెంది ఆ మాట అన్నాడు తప్ప మోషే ఆ మాట అనటానికి ఇష్టం లేదు. ఆ మాట అనొచ్చు? అసలు అనొచ్చండి? చెప్పండి. అనకూడదు. ఎందుకు అనకూడదు? వారు దేవుడు అభిషేకించి లేకపోతే దేవుడు దీవించబడిన వాడు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని చేత దీవించబడిన వారిని ఒక్క మాట అనే అధికారం ఎవరికి లేనే లేదు. దేవుని బిడ్డల్ని ఒక మాట అనే అధికారం లోకంలో ఎవరికి లేనే లేదు. దేవుని బిడ్డల్ని ఎవరైనా అంటే, దేవుని బిడ్డల్ని ఎవరైనా బాధపరిస్తే దేవుడు కలుగు చేసుకుంటాడు లేదా? మోషేనే వదిలిపెట్టలా దేవుడు కదండి. మోషేనే శిక్షించడం వదిలిపెట్టలే. మేము కూడా ప్రార్థనకి వెళ్తాంలే, మేము కూడా బయలు తీసుకుని వెళ్తాంలే, మాకు కూడా చర్చి ఉందిలే, మాకు కూడా ఆరాధన ఉందిలే. అయితే ఏందంట అని కదా నామకార్థులైన వారు నిన్ను ఇబ్బంది పెడితే, దేవుని బిడ్డలను యథార్థంగా ఉన్న వారిని ఇబ్బంది పెడితే దేవుడు కలుగు చేసుకుంటాడు. మోషే చేసిన పని 2 పనులు. 1, వాళ్ళని తిట్టాడు, ద్రోహులారా అన్నాడు. 2, ఏం చేశాడు? బండను కొట్టాడు. బండతో దేవుడు మాట్లాడి కొట్టాడు. ఈ 2 కారణాలు బట్టి మోషే ఇంత కష్టపడి నాయకుడిగా ముందుండవాడైనప్పటికీ ఆ కానానులో ప్రవేశించడానికి అవకాశం దేవుడివ్వాల కదా. దేవుడివ్వాల. చూడండి ఏమైపోయాడు మోషే పరిస్థితి ఏమైపోయింది మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాం. 3:26లో మోషే ఏమయ్యాడు చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 3:26లో, దానికి ముందు చూడండి 3:26, ద్వితీయోపదేశకాండం 3:26 త్వరగా. అది మోషే ఏమన్నాడు? ఇంక చాలు అన్నాడు. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రార్థన, వాళ్ళని అడుగుతుంటే మోషే ఇంక చాలు నువ్వు మాట్లాడింది ఇంకా ఆపేయి అని ఏం చేశాడు కదా. 34:5లో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం వచ్చిన 5 నుంచి చూసినట్లయితే, అది అమ్మా చదువు ఇంకా. అతనికి దృష్టి మాంద్యం లేదు. అతనికి ఏం లేదట. ఇవో నాలాగా ఇలా కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చిన్నపిల్లలే కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. 120 సంవత్సరాలు ఏం లేదట, కళ్ళద్దాలు పెట్టాల్సిన అవసరం లేదు. దృష్టి మాంద్యం లేదు. అయ్యో మోకాలు నొప్పులు పడుతున్నాయి, నడువులు నొప్పులు పడుతున్నాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, ఇవి లేవు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. అయినా కానీ దేవుని తిరుగుబాటును బట్టి దేవుడు చేశాడు, మోషే ఇంకా లేదు, నువ్వు తిరిగి రా అని మోషేను దేవుడు చేశాడు, పిలుచుకున్నాడు. మోషే దూరం నుంచి చూశాడు కానీ మోషే ప్రవేశించలేకపోయాడు. మోషే ఏమైపోయాడు? మరణమైపోయాడు. ఆలోచన చేశారా? సంఖ్యాకాండంలో మనం ఇందా చదివాం కదా, 2వ అధ్యాయం 28వ వచనంలో మోషే ఏం చేశాడట? నమ్మకపోయాడు. బండను ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు కదా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. త్వరగా చదివితే నేను ముగిస్తానండి. ఏమండి మోషే ఏమైపోయాడట? మోషేకి ఇల్లైతే అప్పగించాడో వాటిలో నమ్మకంగా ఉండాలని అంటున్నాడు దేవుడు. వదిలిపెట్టలా మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. 3 హెబ్రీ పత్రికలోనే
మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 27వ వచనంలో మోషే గురించి సంగతులు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆశీస్సు సుందరుడైండు చూచి విశ్వాసను బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టేది. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచెను కదా. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు చాలండి. మోషే గురించి ఎంత చక్కని సాక్ష్యం దేవుడు కొత్త నిబంధనలో రాయించాడు. అతడు ఐగుప్తులో ఉన్న దాన్ని ఏం చేశాడు, ఆ రాచరికాన్ని వదిలిపెట్టాడు. దానికి ఆ డబ్బుకి అధికారానికి మోషే పెట్టిన పేరు ఏంటంటే అల్పకాల పాపభోగములు అనిపించడం కంటే దేవుని ప్రజలతో ఉండి నింద అనుభవించడం, శ్రమ అనుభవించడం మేలుగా భావించాడు. అమ్మా అయ్యా, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఈ మాట చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాడు. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉండి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో శాపం ఉంది, ఈ లోకంలో మరణం ఉంది కదా. ఈ లోకంలో అధికారి అపవాది యొక్క ఏలుతున్న ఈ పాపపు లోకంలోకి పరిశుద్ధులైన దేవుడు పరలోకాన్ని విడిచి, తండ్రిని విడిచి, ఆరాధన విడిచి, ఆ స్తుతులను విడిచి, ఆ మహిమను విడిచి, ప్రభావాన్ని విడిచి ఆయన ఈ భూలోకంలో ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ భూలోకంలో పాపములో తన బిడ్డలున్నారు కనుక తన బిడ్డలను కాపాడు కొరకు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన చేశాడంటే మన పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించి, మనకు రావాల్సిన నిందలు ఆయన భరించి, మనకు రావాల్సిన శ్రమలు ఆయన భరించి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాజం పెట్టి తిరిగిలేసి ఇప్పుడు నిన్ను రక్షించుతానన్నాడు. దేవుని నమ్ముకుంటే నీకేముంది? పరలోకం రక్షణ. కనుక మోషేని నువ్వు నమ్మకపోతే అన్నాడు, కానీ మోషే నమ్మకమైన వాడు అంటున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. అప్పటికప్పుడు మోషే ఒకవేళ బండతో కొట్టుండొచ్చు, అప్పటికప్పుడు ఉద్రేకంలో మానవుడుగా మరి ద్రోహులారు అంటే అని ఉండొచ్చేమో, కానీ మోషే ఏమన్నాడు? దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు కూడా ఆయన నమ్మకమైన వాడు, మోషే కంటే గొప్పవాడు కదా. ఆయనే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించాలనుకున్నా. ఆయా ఇంకా యేసుక్రీస్తుని నమ్మని వారు ఎవరంటే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం. నమ్మిన వారు ఉంటే ఇదిగో మనం లోకంలో వచ్చే విసుగులు, లోకంలో వచ్చే వ్యతిరేకతల విషయంలో మనం ఎలా ఉండాలి అని అంటే మనం ఓర్పు సహనం కలిగి లోకంలో దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి.